Hello, hi, good morning, my dear competitive aspirants. This is G. Sangam Naidu, Sri from Vijayanagaram. Last session lo digestive system గురించి లాస్ట్ సెషన్లో మాట్లాడాం. అందులో జీర్ణక్రియ అనగానేమి, జీర్ణక్రియకు మన శరీరంలో ఏ అవయవాలు అయితే ఉపయోగపడతాయో, సో డిఫరెంట్గా మౌత్ నుంచి ఆనస్ వరకు మనం లాస్ట్ సెషన్లో మాట్లాడాం. అందులో భాగంగా మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్ అనేది నోట్లో జీర్ణమయ్యింది. ఆ నోట్లో తీసుకున్న ఫుడ్ మెటీరియల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, క్రొవ్వులు, ఈ 3 రకాల ఆహార పదార్థాలు నోట్ నుంచి అలాగే ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి వెళ్ళాయి. ఆ స్టమక్లో 2 to 4 hours స్టోరేజ్ అయ్యి ఆ స్టమక్ గోడల నుంచి గ్యాస్ట్రిక్ జ్యూస్ వచ్చింది. ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఏ ఎంజైమ్స్ ఉన్నాయనేది బిఫోర్ క్లాస్లో మాట్లాడాం. పెప్సినోజన్, ప్రోరెనిన్, మ్యూసిన్, అలాగే హెచ్సిఎల్. సో ఆ తర్వాత అక్కడ ఒక 50% ఆఫ్ ఫుడ్ మెటీరియల్ డైజెషన్ అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు యొక్క మొదటి భాగానికి వచ్చింది. ఆ తర్వాత లివర్ గురించి మాట్లాడడం. ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ, మానవుని యొక్క శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయము. ఆ కాలేయం యొక్క బరువు ఎంత అంటే ఇంచుమించు కేజీన్నర లేదా 1500 గ్రాములు. సో ఆ కాలేయంలో ఉండే కణాలు ఏంటి, అందులో గాల్ బ్లాడర్. సో అందులో ఆ గాల్ బ్లాడర్లో పైథరస్, ఆ పైథరస్ ఉండే సాల్ట్స్ ఏంటి, తల పిగ్మెంట్ ఏంటి, సో దాని గురించి బిఫోర్ క్లాస్లో మాట్లాడాం. సో ఇప్పుడు అదే జీర్ణ వ్యవస్థలో భాగంగా ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ పాంక్రియాస్, క్లోమ గ్రంథి చాలా ఇంపార్టెంట్. ఇది గత సందర్భంలో చాలా ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ అడిగి ఉన్నాడు. సో పాంక్రియాస్, క్లోమ గ్రంథి. సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి. సో ఇది చిన్న ప్రేగు యొక్క మొదటి భాగం. సో దీనిని ఏమంటామంటే ఆంత్రమూలము. సో ఆంత్రమూలము డియోడినం అంటారు, డియోడినం. ఈ ఆంత్రమూలము నెక్స్ట్ దేంట్లోకి తెరుచుకుంటుంది అంటే, సో సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్, జెజునం. దీన్ని జెజునం అంటారు, జెజునం. ఈ జెజునం తర్వాత వచ్చే చిన్న ప్రేగులో భాగమే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. సో దీన్ని ఏమంటారు అంటే చిట్ట భాగము శేషాంత్రికము. చాలాసార్లు అసెండింగ్, డిసెండింగ్, ఆరోహణ క్రమము, అవరోహణ క్రమంలో గత కానిస్టేబుల్ కానీ గ్రూప్ డి కానీ ఈ క్వశ్చన్స్ అడిగి ఉన్నాడు. సో అసెండింగ్ పైనుండి కిందకి, కింద నుంచి పైకి. సో ఫస్ట్ వన్ ఆంత్రమూలము, డియోడినం, జెజునం ఇంగ్లీష్లో కూడా జెజునం అంటారు. తర్వాత శేషాంత్రికము, సో ఇలియం అంటారు. సో ఈ విధంగా చిన్న ప్రేగు అనేది 3 భాగాలను కలిగి ఉంటుంది. ఫస్ట్ది ఆంత్రమూలము. అడుగుతాడు చిన్న ప్రేగులో సి ఆకారంలో ఉండే భాగం ఏది, ఆంత్రమూలము. ఇగోండి సి ఆకారంలో ఉండే భాగము ఆంత్రమూలము. మధ్యలో ఉండే భాగం ఏది, జెజునము. సో చిన్న ప్రేగులో చిట్ట చివర మెలికలు తిరిగిన అనేక మెలికలు తిరిగిన అతి పొడవైన భాగం ఏదంటే శేషాంత్రికము. ఓకే. సో ఇప్పుడు ఈ చిన్న ప్రేగు యొక్క చూడండి, ఈ చిన్న ప్రేగు యొక్క సి ఆకారపు భాగంలో చూడండి, ఇటు లుక్ ఎట్ దిస్ పిక్చర్. సి ఆకారపు భాగంలో ఆకు ఆకారంలో ఉండే గ్రంథి ఏది అంటే పాంక్రియాస్, క్లోమ గ్రంథి. ఆకు ఆకారంలో ఉండే గ్రంథి ఏదంటే
క్లోమ గ్రంథి. ఇప్పుడు మనం ఆల్రెడీ డైజెషన్ గురించి మాట్లాడాం. సో ఇది స్టమక్. ఈ స్టమక్లో ఫుడ్ మెటీరియల్ అనేది 50% డైజెషన్ అయింది. మనం తీసుకునే ఆహారం అనేది నోట్లో 30% జీర్ణమైంది, బిఫోర్ క్లాస్లో చెప్పాం. రిమైన్ 50% స్టమక్లో జీర్ణమైంది. నోట్లో జీర్ణమైతే బోలస్ అన్నాము, స్టమక్లో జీర్ణమైతే కైమ్ అన్నాం. ఆ కైమ్ ఏం చేస్తుంటే కొద్దిగా ఈ విధంగా చిన్న ప్రేగు మొదటి భాగం ఇగో ఈ ప్రాంతం దగ్గరకు వచ్చింది, ఆంత్రమూలం దగ్గరకు వచ్చింది. ఆ ఫుడ్ అనేది దానిని కైమ్ అంటారు. ఇప్పుడు ఈ కైము జీర్ణం అవ్వాలంటే, కంప్లీట్ డైజెషన్ అవ్వాలంటే, సంపూర్ణంగా జీర్ణం అవ్వాలంటే ఈ పక్కన ఇది అతిపెద్ద గ్రంథి అది లివర్, కాలేయం ఉంటుంది. ఆ కాలేయం గురించి మనం మాట్లాడాం. ఓకేనా? ఆ కాలేయం గురించి మనం మాట్లాడాం. ఇప్పుడు శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏదంటే క్లోమ గ్రంథి. మానవునిక శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి, మానవునిక శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమ గ్రంథి. మానవునిక శరీరంలో అతిపెద్ద గ్రంథి అంటే కాలేయము, రెండవ అతిపెద్ద గ్రంథి అంటే క్లోమ గ్రంథి. మానవునిక శరీరంలో అతిపెద్ద అవయవం ఏది, ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బాడీ అని అడిగితే మాత్రం చర్మము. ద వెయిట్ ఆఫ్ స్కిన్ 4 kgs. సో మానవునిక శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథిగా పిలువబడిన ఈ పాంక్రియాస్, ఈ క్లోమ గ్రంథి అనేది ఎంత బరువు ఉంటుందంటే సుమారు 60 grams, 60 గ్రాములు బరువు ఉంటుంది. మన శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏదంటే క్లోమ గ్రంథి. క్లోమ గ్రంథి బరువు ఎంత, ద వెయిట్ ఆఫ్ పాంక్రియాస్ అంటే మాత్రం 60 grams. అయితే ఇలాంటి క్లోమ గ్రంథి ఏ షేప్లో ఉంటుందంటే, సో లీఫ్ షేప్ స్ట్రక్చర్, ఆకు ఆకారంలో ఉంటుంది. ఆకు ఆకారంలో ఉండే గ్రంథి ఏదంటే క్లోమ గ్రంథి, పాంక్రియాస్. అయితే ఇలాంటి క్లోమ గ్రంథికి 2 ప్రాంతాలు ఉంటాయి. సో ఈ క్లోమ గ్రంథి యొక్క ఇలా చూడండి, ఇక్కడ ఇలా ఈ ప్రాంతాన్ని క్లోమ గ్రంథి యొక్క ఈ ప్రాంతాన్ని చూడండి, ఈ ప్రాంతాన్ని బహిస్రావ్యక ప్రాంతం అంటారు. సో ఇలాంటి బహిస్రావిక ప్రాంతం నుంచి ఒక రసం రిలీజ్ అవుతుంది, దాన్నే క్లోమరసం అంటారు. క్లోమరసము పాంక్రియాక్ జ్యూస్ అంటారు. ఇప్పుడు ఈ బహిస్రావిక ప్రాంతం నుంచి క్లోమరసము ఇలా వచ్చి ఈ చిన్న ప్రేగిక ఆంత్రమూలం దగ్గర కలుస్తుంది. అలా కలవడానికి ఇక్కడ రిలీజ్ అయిన క్లోమరసము ఇక్కడికి రావడానికి ఈ క్లోమ గ్రంథి యొక్క బహిస్రావిక ప్రాంతానికి కొన్ని ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని నాళాలు ఉంటాయి. సో నాళాలు ఉంటాయి కాబట్టి బహిస్రావిక ప్రాంతానికి ఇంకో పేరు డక్ట్, DUCT, డక్ట్ ప్రాంతము, డక్ట్ జోన్ అంటాం. డక్ట్ ప్రాంతము లేదా డక్ట్స్ నాళాలు ఉంటాయి కాబట్టి నాళ సహిత ప్రాంతము, డక్ట్ జోన్ ఆర్ నాళ సహిత ప్రాంతం అంటారు. సో అందుకు క్లోమ గ్రంథి అనేది ఒక రకమైన నాళ సహిత గ్రంథి. సో DUCT డక్ట్ గ్లాండ్ అని కూడా దీన్ని పిలవచ్చు. ఓకేనా? ఇంకో విధంగా ఇదే క్లోమ గ్రంథి యొక్క మధ్య ప్రాంతంలో కొన్ని ఫొలికిల్స్ ఉంటాయి, కొన్ని పుటికలు ఉంటాయి. ఆ పుటికలు ఎటువంటి ఎంజైమ్స్ని రిలీజ్ చేయవు, కానీ కొన్ని హార్మోన్స్ మాత్రం రిలీజ్ చేస్తాయి. హార్మోన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, హార్మోన్స్కి ఎవరు హెల్ప్ చేయరు. సో ఎటువంటి దారులు కూడా ఉండవు. అలాంటి హార్మోన్స్ వెళ్ళాలంటే రక్తం ద్వారా ఆ టార్గెట్ ఆర్గన్స్కి వెళ్ళాలి. సో ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో చెప్దాం. హార్మోన్ రిలీజ్ అయింది ఒక గ్రంథి, కానీ పనిచేస్తుంది ఇంకో ప్రాంతం దగ్గర. మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ తలలో పీనియల్ గ్లాండ్ ఉంది, పిట్యూటరీ ఉంది, థైరాయిడ్, పారాథైరాయిడ్, డిఫరెంట్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి. ఆ గ్లాండ్స్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి.
ఆ హార్మోన్స్ అనేవి ఒక దగ్గర రిలీజ్ అయ్యి ఇంకో దగ్గర పనిచేస్తాయి. బట్ ఒక దగ్గర రిలీజ్ అయినవి ఇంకో దగ్గర పనిచేయడానికి ఎటువంటి నాళాలు ఉండవు, ఎటువంటి వ్యాధులు ఉండవు. సో నాళాలు లేకుండా ఎక్కడ విడుదలైన హార్మోన్లు డైరెక్ట్ రక్తంలో కలిసిపోతాయి కాబట్టి, ఎక్కడ విడుదలైన హార్మోన్స్కి ఎవరు హెల్ప్ చేయరు కాబట్టి, నాళాలు లేవు కాబట్టి, సో పాంక్రియాస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎండోక్రైన్ గ్లాండ్. అందుకు నాళాలు లేవు కాబట్టి క్లోమ గ్రంథి ఒక రకమైన నాళరహిత గ్రంథి. సో నాళరహిత గ్రంథి. సో దీన్ని బట్టి అయితే నాళసహిత గ్రంథి, ఇక్కడ నాళాలు లేవు కాబట్టి నాళరహిత గ్రంథి. అందుకు ఒక గ్రంథి నాళ సహితంగా పనిచేస్తుంది, నాళరహితంగా పనిచేస్తుంది. నాళాల సహాయంతో ఎంజిమ్స్ వస్తాయి, నాళాలు లేవు కాబట్టి విడుదలైన హార్మోన్స్ డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతాయి అన్నమాట. అందుకు ఒక గ్రంథి నాళ సహితంగా పనిచేస్తుంది, నాళరహితంగా పనిచేస్తుంది, రెండు విధాలుగా పనిచేస్తుంది. కాబట్టి ఈ క్లోమ గ్రంథిని మనము మిక్స్డ్ గ్లాండ్ క్లోమ గ్రంథిని మిక్స్డ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి మిక్స్డ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి మానవుని శరీరంలో మిశ్రమ గ్రంథిగా పిలువబడింది ఏది? ద మిక్స్డ్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటాడు. పాంక్రియాస్ ఇస్తాడు, లివర్ ఇస్తాడు, థైరాయిడ్ ఇస్తాడు, డిఫరెంట్ ఇస్తుంటాడు. బట్ మానవుని శరీరంలో మిశ్రమ గ్రంథిగా పిలువబడింది ఏది అంటే పాంక్రియాస్, క్లోమ గ్రంథి. ఎందుకంటే ఒక క్లోమ గ్రంథికి నాళాలు ఉంటాయి, అదే క్లోమ గ్రంథి మధ్యలో ఎటువంటి ట్యూబ్స్ ఉండవు, డక్ట్స్ ఉండవు, వ్యాజల్స్ ఉండవు, డక్ట్ లెస్ గ్లాండ్. దాన్నే సో నాళరహిత గ్రంథి లేదా ఎండోక్రైన్ గ్లాండ్. అందుకు మానవ శరీరంలో ఎండోక్రైన్ గ్లాండ్ లేదా మిక్స్డ్ గ్లాండ్ లేదా ఆకు ఆకారంలో గల గ్రంథి లేదా నాళసహిత గ్రంథిగా పిలువబడింది ఏదంటే క్లోమ గ్రంథి. ఇలాంటి క్లోమ గ్రంథి ఎంత బరువు ఉంటుందంటే 60 గ్రాములు. ఇలాంటి క్లోమ గ్రంథి మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి. సో ద బిగ్గెస్ట్ సెకండ్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ పాంక్రియాస్. ద వెయిట్ ఆఫ్ హ్యూమన్ బాడీ 60 grams. ద మిక్స్డ్ గ్లాండ్ పాంక్రియాస్. ద ట్యూబ్ గ్లాండ్ పాంక్రియాస్. ఎలాగైనా క్వశ్చన్ అడగచ్చు. వెరీ ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ జాగ్రత్త. దట్ ఈస్ ద క్లోమ గ్రంథి, పాంక్రియాస్. ఇలాంటి క్లోమ గ్రంథి యొక్క బహిస్రావిక ప్రాంతం నుంచి కొన్ని ఎంజిమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజిమ్స్ సో లాస్ట్ ఇయర్ కానిస్టేబుల్కి క్వశ్చన్ అడిగి ఉన్నాడు. ఎలా అడిగాడంటే ద కరెక్ట్ సీక్వెన్స్, ద కరెక్ట్ ఆర్డర్ ఎంజిమ్స్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. క్లోమ గ్రంథి యొక్క బహిస్రావిక ప్రాంతం నుంచి, నాళ సహిత ప్రాంతం నుంచి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ సో నేను ఒక ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. TALK టాక్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ ట్రిప్సినోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్యాక్టివ్. ఇది పనిచేయదు. ట్రిప్సినోజన్ ఎప్పుడైనా చివరిన జెన్ ఉంటే అది క్రియారహితము, పనిచేయదు. ఇలాంటి ట్రిప్సినోజన్ ఆఫ్టర్ దట్ దేనిగా మారుతుందంటే పనిచేసే ట్రిప్సిన్గా మారుతుంది. ట్రిప్సినోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్యాక్టివ్. ఆ తర్వాత సో యాక్టివ్ ట్రిప్సిన్గా మారుతుంది. తర్వాత ఎమైలేజ్. ఎల్ అంటే లైపేజ్. ఆ తర్వాత కైమోట్రిప్సినోజన్. కైమోట్రిప్సినోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్యాక్టివ్. చెప్పాను కదా, చివరి జెన్ ఉంటే అది క్రియారహితము. సో కైమోట్రిప్సినోజన్ ఇన్యాక్టివ్. ట్రిప్సినోజన్ నా పని చేయని క్రియారహిత. కైమోట్రిప్సినోజన్ క్రియాసహిత కైమోట్రిప్సిన్గా మారుతుంది.
అలాగే RNase, DNase అనే ఎంజైమ్స్ కూడా ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఆడు అడిగిన బిట్ ఏంటంటే ప్రీవియస్ పేపర్లో క్లోమ గ్రంథి యొక్క నాళ సహిత ప్రాంతం నుంచి ఒక రసం వస్తుంది. ఆ రసమనే క్లోమ రసము, ఆ రసమనే క్లోమ రసము, పాంక్రియాటిక్ జ్యూస్ అంటాం. ఆ రసంలో ఉండే ఎంజిమ్స్ ఏవి అంటే సో ఈ 4తో పాటు కొన్ని ఏజ్లు ఉంటాయి, డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్. అలాంటి క్లోమ రసంలో ట్రిప్సినోజన్, అమైలేజ్, లైపేజ్, కైమోట్రిప్సినోజన్ అనే 4 రకాల ఎంజిమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజిన్తో పాటు ఆ డిఎన్ఏస్, ఆర్ఎన్ఏస్లో కూడాను ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే ఈ బహిస్రాక ప్రాంతం నుంచి చూడండి ఇక్కడ ఇలా బహిస్రాక ప్రాంతం నుంచి ఇలాగ నాళాల సహాయంతో ఇలా వచ్చి ఈ ఆహారానికి కలుస్తాయి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తరువాత మధ్యలో చూడండి, మధ్యలో నాళ రహిత ప్రాంతం ఉంది, డక్ట్స్ లేని ప్రాంతం ఉంది, ట్యూబ్స్ లేని ప్రాంతం ఉంది, డస్ నాట్ వ్యాజిల్స్, ఎటువంటి నాళాలు ఉండవు. ఇలాంటి నాళాలు లేని క్లోమ గ్రంథి యొక్క మధ్యలో ఉండే ఆ ప్రాంతాన్ని అంతఃస్రావిక ప్రాంతము లేదా ఎండోక్రైన్ గ్లాండ్ పార్ట్ అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్ పార్ట్. సో ఇలాంటి ఎండోక్రైన్ గ్లాండ్ పార్ట్ దగ్గర సో కొన్ని సెల్స్ ఉంటాయి, కొన్ని సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్ను ఐలాండ్ ఆఫ్ లాంగర్హాన్స్ అంటారు. సో వీటిని సింపుల్గా లాంగర్హాన్ ఫొలికిల్స్. సో సెకండ్ పార్ట్ చూద్దాం, జాగ్రత్త వినండి. సెకండ్ పార్ట్ అంతఃస్రావిక ప్రాంతము లేదా ఎండోక్రైన్ పార్ట్. ఎండోక్రైన్ ఆర్ నాళరహిత భాగము, నాళరహిత గ్రంథి లేదా నాళరహిత ప్రాంతము. ఈ నాళరహిత ప్రాంతంలో చూడండి ఇక్కడ కొన్ని ఫొలికిల్స్ ఉంటాయి అన్నమాట. ఆ ఫొలికిల్స్ని ఏమంటారంటే లాంగర్ హార్న్స్ పుటికలు అంటారు. ఇలాంటి లాంగర్హాన్స్ పుటికల్ని ఎవరు కొనుక్కున్నారు అంటే సర్ పాల్ లాంగర్. లాంగర్హాన్స్ పుటికల్ని కనుగొన్న శాస్త్రవేత్త సర్ పాల్ లాంగర్ అనే సైంటిస్ట్ కనుగొన్నాడు కాబట్టి ఆ పుట్టుకల్ని లాంగర్హాన్స్ పుట్టుకలు అంటారు. ఈ లాంగర్హాన్స్ పుట్టుకలు అనేవి క్లోమ గ్రంథి యొక్క ఎండోక్రైన్ పార్ట్ దగ్గర ఉంటాయి. సో ఇలాంటి లాంగర్హాన్స్ పుట్టుకల్ని సర్ పాల్ లాంగర్ అనే సైంటిస్ట్ కనుగొనను. సో ఇలాంటి లాంగర్హాన్స్ పుట్టుకలలో ఒక పుట్టుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లాంగర్హాన్ పుట్టుక ఫొలికిల్. ఈ ఫొలికిల్లో సో 3 types ఆఫ్ సెల్స్ ఉంటాయి. మరలా ఇలాంటి లాంగర్హాన్స్ పుట్టుకల్లో సో ఈచ్ వన్ లాంగర్హాన్ ఫొలికిల్స్ ప్రెజెంట్ 3 types ఆఫ్ సెల్స్. ఒక్కొక్క లాంగర్హాన్స్ పుట్టుకల్లో సో ఇది ఒక కణం అనుకోండి, ఇది ఒక కణం, ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ సెల్. దీన్ని ఆల్ఫా కణము, ఆల్ఫా సెల్ అంటాం. సో దీన్ని బీటా కణం అంటారు. తర్వాత గామా సెల్. సో మూడోది గామా సెల్. ఈ విధంగా 3 రకాల కణాలు ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ప్రీవియస్ పేపర్లు కానీ మీరు కానీ చూసినట్లయితే సో 2012 నుంచి 2024 గత ఎగ్జామ్స్లో మ్యాక్సిమము ఒక 6-7 సార్లు దీని మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి లాంగర్హాన్స్ పుటికల్లో ఆల్ఫా కణాల నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుద్ది. ఆ హార్మోన్ పేరు గ్లూకాగాన్. The glucagon secreted by which is one of the cells, alpha cells. The glucagon hormone secretion by so alpha cells. At the same time beta cells నుంచి విడుదలైన హార్మోన్ ఏది అంటే ఇన్సులిన్. Insulin is one of the hormone. Insulin is secretion by beta cells.
గామా సెల్స్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అడగడు, అది పక్కన పెట్టేయండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్ఫా కణాల నుంచి వచ్చేది గ్లూకగాను, బీటా కణాల నుంచి వచ్చేది ఇన్సులిన్. సో ఈ రెండు హార్మోన్లు ఇక్కడ నాళాలు లేవు కాబట్టి ఆహారంలో కలియవు, ఆహారానికి టచ్ అవ్వదు. సో అలా కాకుండా హార్మోన్స్ కాబట్టి ఇవి బ్లడ్ ద్వారా బ్లడ్లో కలిసి ఆ బ్లడ్లో ఉంటాయి, ఆ బ్లడ్లోకి వెళ్ళి ఈ రెండు హార్మోన్లు ఏం చేస్తాయి అనేది మనం చూద్దాం. సో ఆఫ్టర్ తర్వాత దీని యొక్క యూజ్ ఏంటి, దీని యొక్క యూజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ రెండు హార్మోన్లు డైరెక్ట్గా బ్లడ్లో కలిసిపోతాయి, అది పక్కన పెట్టండి. ఇకపోతే సో ఈ విధంగా ఈ ఎంజిమ్స్ అనేవి ఇక్కడికి వస్తాయి, ఈ ఆహారం కలుస్తాయి. ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగు మీకు ఆల్రెడీ తెలుసు. చిన్న ప్రేగు 1.7 మీటర్ల పొడవు ఉంటుంది. చిన్న ప్రేగుకు పొడవు ఎంతంటే 7 మీటర్లు, చిన్న ప్రేగు వెడల్పు ఎంతంటే 3 సెంటీమీటర్లు. సో ఇక్కడ మీకు ఆల్రెడీ తెలుసు పెద్ద ప్రేగు ఇది లార్జ్ ఇంటెస్టైన్. దీని యొక్క పొడవు ఎంతంటే 1.5 మీటర్స్, దీని వెడల్పు ఎంతంటే 6 సెంటీమీటర్లు. ఓకేనా, ఇలాంటి చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్ 3 భాగాలుగా ఉంటుంది. సో మొట్టమొదటి ప్రాంతాన్ని ఆంత్రమూలం అంటారు. ఆంత్రమూలం యొక్క షేప్ అడిగితే మాత్రం సి షేప్ స్ట్రక్చర్, సి ఆకారంలో గల మొట్టమొదటి భాగం ఏదంటే చిన్న ప్రేగులో ఆంత్రమూలము, మధ్యలో ఉండేది జజనము, చిట్ట చివరగా పొడవైన మెలికలు తిరిగిన సిక్యాలుగా ఉండేది ఏది అంటే శేషాంత్రికము. ఇలాంటి శేషాంత్రికంలో అక్కడక్కడ చిన్న వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాలను మైక్రోవెల్లై ఆంత్రచూషకాలు అని అంటారు అనమాట. చూద్దాం. ఇలాంటి చిన్న ప్రేగుకి సి ఆకారంలో ఉండే ఆంత్రమూలం యొక్క ఈ గోడల నుంచి ఒక రసం వస్తుంది. ఆ రసాన్ని ఆంత్రరసము, ఆంత్రరసానికి ఇంకొక పేరు సక్కస్ ఎంటెరికస్. ఆంతరసానికి మరొక పేరు సక్కస్ ఎంటెరికస్. దీన్ని గాబ్లెట్ రసం అని కూడా అంటారు. గాబ్లెట్ సెల్స్, ఈ యొక్క గోడల్లోని చిన్న చిన్న సెల్స్ ఉంటాయి, వాటిని గాబ్లెట్ సెల్స్ అంటారు. కాబట్టి సో అక్కడి నుంచి రసం వస్తుంది కాబట్టి గాబ్లెట్ జ్యూస్ ఆర్ గాబ్లెట్ రసం అని కూడా అంటారు అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది లివర్, బైలీ జ్యూస్ వచ్చింది, పాంక్రియాస్, క్లోమరసం వచ్చింది, 2 హార్మోన్స్ బ్లడ్లో కలిసాయి. ఆ హార్మోన్స్ బ్లడ్లో ఏం కలిసి, ఫస్ట్ వన్ ఇది గ్లూకగాన్ అనే హార్మోన్ బ్లడ్లో కలిసింది, ఇంకో హార్మోను ఇన్సులిన్ అనేది బ్లడ్లో కలిసింది. వాటికి యూజ్ వస్తుంది చూద్దాం. ఇక్కడే షుగర్ డిసీజ్, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి అంటే ఎలాగ వస్తుంది చూద్దాం న్యాచురల్గా. సో ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రేగు ఉందా, ఈ చిన్న ప్రేగు సి ఆకారంలో ఉంది. సి ఆకారంలో ఉండే చిన్న ప్రేగు మొదటి భాగాన్ని ఆంత్రమూలము, డియోడినం. ఈ డియోడినం దగ్గర కొన్ని సెల్స్ ఉంటాయి, వాటిని గాబ్లెట్ సెల్స్ అంటారు. ఆ గాబ్లెట్ సెల్స్ నుంచి ఒక రసం రిలీజ్ అవుతుంది. ఆ రసాన్ని ఆంత్రరసము, దానికి ఇంకో పేరు సక్కస్ ఎంట్రికస్ అంటారు. ఇలాంటి ఆంత్రరసంలో కొన్ని ఎంజిమ్స్ రిలీజ్ అవుతాయి. ఆంత్రరసంలో కొన్ని ఎంజిమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజిమ్స్ చాలా జాగ్రత్త వినాలి. ఎక్కడి నుంచి మనకు బిట్ అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎంజిమ్స్ అనేవి ద ఫస్ట్ వన్, చాలా జాగ్రత్త వినండి. ద ఫస్ట్ వన్ సో మాల్టేజ్. చూడండి, ద ఫస్ట్ వన్ మాల్టేజ్, తర్వాత లాక్టేజ్, తర్వాత సుక్రేజ్. చూడండి, మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్. మాల్టోజ్ అంటే డైసాక్రైడ్, దాన్ని డైజెషన్ చేయాలంటే మాల్టేజ్ అనే ఎంజిమ్ కావాలి. ఇలాంటి ఎంజిమ్స్ ఈ సక్కస్ ఎంట్రికస్ రిలీజ్ అయ్యి ఈ ఆహారాన్ని కలుస్తాయి. ఆ కలిసిన ఆ ఎంజిమ్స్ మాల్టేజ్ ఒకటి, లాక్టేజ్ ఒకటి, సుక్రేజ్ ఒకటి. ఇక ఇంకోటి చూడండి, ట్రై పెప్టడేజ్, ఇదొకటి డై పెప్టడేజ్. ట్రైపెప్టిడేజు, డైపెప్టిడేజు.
న్యూక్లియోటైడేజ్. మరొక ఎంజైము న్యూక్లియోటైడేజ్. న్యూక్లియోటైడేజ్. ఇంకొక ఎంజైము న్యూక్లియోసైడేజ్. న్యూక్లియోసైడేజ్. జాగ్రత్తగా. దీస్ ఆర్ సమ్ ఎంజైమ్స్ secreted by only for సక్కస్ ఇంట్రికస్. చిన్న ప్రేగు యొక్క మొదటి ప్రాంతమైన ఆంత్రమూలం యొక్క గోడల నుంచి, ద వాల్ ఆఫ్ డియోడినం, ఆంత్రమూల గోడల నుంచి కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ని ఏమంటారంటే మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్, ట్రైపెప్టడేజ్, డైపెప్టడేజ్, మళ్ళీ న్యూక్లియోటైడేజ్, న్యూక్లియోసైటేజ్. ఇలాంటి ఎంజైమ్స్ అన్నీ కూడాను ఈ ఆహారాన్ని కలుస్తాయి. ఇలా కలిసి ఈ ఆహారంలో ఉండే కొన్ని సంక్లిష్ట పదార్థాలను ఎలా మారుస్తాయో ఒకసారి చూద్దాం. సో ఇలాంటి ఆహార పదార్థాలను ఈ ఎంజైమ్స్ ఎలా జీర్ణం చేస్తాయి అంటే, చూడండి డియర్ స్టూడెంట్స్, మనం జీర్ణ వ్యవస్థ స్టార్టింగ్లో మొట్టమొదటిసారిగా ఆహారాన్ని నోట్లో పెట్టడాన్ని, ఆహారాన్ని నోటు ద్వారా తీసుకోవడాన్ని అంతర్గ్రహణము అంటారు. అంతర్గ్రహణము అంటే ఇంజెక్షన్ కాదు, ఇంజెక్షన్. నోట్లో ద్వారా ఆహారాన్ని తీసుకోవడాన్ని అంతర్గ్రహణం అంటారు. ఈ అంతర్గ్రహణంలో ఆహారం నోట్లో పెట్టాం, ఏది కార్బోహైడ్రేట్స్ పెట్టాం, ప్రోటీన్స్ అండ్ క్రొవ్వులు. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి పాలిసాకరైడ్స్. నోట్లో అమైలేజ్ లేదా టైన్ల వలన ఒక పాలిసాకరైడ్ డైసాకరైడ్గా మారింది. ఆ డైసాకరైడే బిఫోర్ వీడియో చూడండి మీకు తెలుస్తుంది. పాలిసాకరైడ్ దట్ ఈస్ ద కార్బోహైడ్రేట్. సో డైసాకరైడ్ అయిన మాల్టోజ్గా మారింది. సో అలాంటి మాల్టోజ్ నోట్ నుంచి ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అలాంటి మాల్టోజ్లో 2 చక్కెర అణువులు ఉంటాయి, 2 చక్కెరలు ఉంటాయి. 2 చక్కెరలు ఒక గ్లైకోసైడ్ బంధాలతో కలపబడి ఉంటాయి. సో దానివల్ల మనకు శక్తి రాదు. ఆ 2 చక్కెరలని బ్రేక్ డౌన్, విడగొట్టాలి. అలా విడగొట్టాలంటే, అలాంటి మాల్టోజ్ని విడగొట్టాలంటే మాల్టేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఆ మాల్టేజ్ అనే ఎంజైమ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఆంత్రరసం నుంచి, సక్కస్ ఇంట్రికస్ నుంచి. ఇప్పుడు ఏమవుద్ది చూడండి, మాల్టేజ్ అనే ఎంజైము సో దేన్ని మాల్టోజ్. చెప్తానండి, మాల్టోజ్ ఈజ్ డైసాకరైడ్. ఈ మాల్టోజ్లో 2 చక్కెర అణువులు ఉంటాయి, 2 గ్లూకోజ్లు ఉంటాయి, అవి కలపబడి ఉంటాయి. వాటిని బ్రేక్ చేయాలి. ఇలాంటి మాల్టోజ్ను మాల్టేజ్ అనే ఎంజైము చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎలాగడుగుతాడు నేను చెప్తాను. మాల్టోజ్ అనే చక్కెరను మాల్టేజ్ అనే ఎంజైము 2 గ్లూకోజులుగాను, గ్లూకోజ్ అండ్ ఇంకో గ్లూకోజ్, ఇది మోనోసాకరైడ్. 2 గ్లూకోజులుగా విడగొట్టింది. 2 గ్లూకోజులు ఎప్పుడైతే విడగొట్టబడిందో సంపూర్ణమైన జీర్ణక్రియ జరిగినట్లు. ద కంప్లీట్ డైజెషన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్, డియోడినం. ఓకే, ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు ఒకసారి మాట్లాడిన లాస్ట్ వీడియోలో చిన్నపిల్లలు పాలు తాగుతారు. చిన్నపిల్లలు పాలు తాగినప్పుడు వాళ్ళు భోజనం ఏం తీసుకోరు. పాల్లో ఉండే ఒక ప్రోటీన్ కెసిన్, అంటే పాలని పెరిగ్గా మార్చే ఎంజైమ్ రెనిన్ రిలీజ్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి పాలు జీర్ణం అయిపోతాయి. పెద్దవాళ్ళలో రెనిన్ రిలీజ్ అవ్వదు, మనకి రెనిన్ రిలీజ్ అవ్వదు. అయినా మనం పాలు తాగుతున్నాం. ఎందుకంటే ఏజ్లో రన్నింగ్ అవన్నీ చేస్తాం కాబట్టి రోజుకు 1 గ్లాస్ 2 గ్లాసులు పాలు తాగుతున్నాం. సో ఆ పాలు జీర్ణం అవ్వాలంటే రెనిన్ కావాలి, కానీ మనకి రెనిన్ ఉండదు. బట్ ఎలా జీర్ణం అవుతుందంటే, ఎవరైతే పాలు తీసుకుంటారో పాల్లో గల చక్కెర ఏది? లాక్టోజ్. అందుకు చూడండి, మిల్క్ షుగర్ లాక్టోజ్, క్రేన్ షుగర్ సుక్రోజ్, హానీబీ షుగర్ గ్లైకోజన్. సో పాలు తాగడం వలన పాల్లో ఉండే లాక్టోజ్ వస్తుంది. లాక్టోజ్ ఈజ్ వన్ ఆఫ్ ద డైసాకరైడ్. అది బ్రేక్ అయ్యి మోనోసాకరైడ్లుగా మారాలి. అందుకు పాల్లో గల చక్కెరను లాక్టోజ్ను చూడండి, లాక్టోజ్ను ఏది లాక్టేజ్ అనే ఎంజైమో దేనిగా మారుస్తుందంటే గ్లూకోజ్ గాను అండ్
గాలక్టోజ్గా మారుస్తుంది. చూడండి ఇక్కడ మాల్టోజ్ 2 గ్లూకోజ్లు ఇచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగొడుతాడు? ఒక మాల్టోజ్ నుంచి మాల్టోజ్ విడగొట్టబడి దేనిగా విడగొట్టినంటే గ్లూకోజ్ గాలక్టోజా, గ్లూకోజ్ ఫ్రక్టోజా అని ఇస్తాడు. ఒక మాల్టోజ్ విడగొట్టబడి గ్లూకోజ్, ఒక లాక్టోజ్ విడగొట్టబడి గ్లూకోజ్ గ్యాలక్టోజ్. అలాగే చెరకు ఎవరైనా తిన్నారనుకోండి, చెరకులో ఉండే చక్కెర ఏది? సుక్రోజ్ను చూడండి, సుక్రోజ్ను ఏ ఎంజిము? సుక్రేజ్ అనే ఎంజిము గ్లూకోజ్ గాను అండ్ ఫ్రక్టోజ్ గాను మారుస్తుంది. ఈ 3 చాలా సందర్భాల్లో మనకి అడిగాడు. అర్థమైందా? చూడండి, మాల్టోజ్ గ్లూకోజ్, లాక్టోజ్ గ్లూకోజ్ గాలక్టోజ్, సుక్రోజ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్. ఇవి డైసాకరైడ్లు, ఇవి మోనోసాకరైడ్లు. అలాగే సో ట్రైపెప్టైడేజ్. ఇప్పుడు ట్రైపెప్టైడ్లను చూడండి, ట్రైపెప్టైడ్లను ఎంజిము ట్రైపెప్టైడేజ్ అనే ఎంజిము డైపెప్టైడ్లుగా మారుస్తుంది. డైపెప్టైడేజ్ అనే ఎంజిము యాక్చువల్గా మోనోపెప్టైడ్లుగా మారుస్తుంది. మోనోపెప్టైడేజ్ అనే ఎంజిము అమైనో యాసిడ్స్ గా మారుస్తుంది. ఓకేనా? ఇకపోతే న్యూక్లియోటైడేజ్ అంటే ఏంటి? న్యూక్లియోటైడ్లను న్యూక్లియోటైడేజ్ అనే ఎంజిము దేనిగా మారుస్తుందంటే న్యూక్లియోసైడ్స్ గా మారుస్తుంది. న్యూక్లియోసైడ్స్ ప్లస్ ఫాస్ఫరస్ గా మారుస్తుంది. ఇలాంటి న్యూక్లియోసైట్లను చూడండి, న్యూక్లియోసైటేజ్ అనే ఎంజిము సో నత్రజని క్షారాలు మరియు షుగర్ మాలిక్యూల్గా మారుస్తుంది. ఇంత జరిగితే సంపూర్ణమైన జీర్ణక్రియ మనకు జరిగినట్లు. ద కంప్లీట్ డైజెషన్ ఓన్లీ ఫర్ స్మాల్ ఇంటెస్టైన్. లాస్ట్ సందర్భంలో క్వశ్చన్ అడిగాడు, మానవుని శరీరంలో అసలైన జీర్ణక్రియ జరుగు ప్రాంతము. చాలా చెప్తున్నాను, మానవుని శరీరంలో అసలైన జీర్ణక్రియ జరుగు ప్రాంతము చిన్న ప్రేగ, పెద్ద ప్రేగ, స్టమక్. సో ఇంకొద్దరు అడుగుతాడు, అసలైన జీర్ణక్రియ జరుగు ప్రాంతం ఏది అంటే చిన్న ప్రేగు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ గ్రూప్ డికి అడిగాడు, మానవ శరీరంలో జీర్ణ వ్యవస్థలో చిన్న ప్రేగుల్లో అసలైన జీర్ణక్రియ జరుగు ప్రాంతం ఏది? ఏ డియోడినం, జెజినం, ఇలియం ఇవన్నీ అంటే చిన్న ప్రేగుల్లో జీర్ణక్రియ జరుగుతుంది కాబట్టి అవన్నీ పెట్టేస్తారు. కానీ చిన్న ప్రేగుల్లో ఏ భాగంలో అసలైన జీర్ణక్రియ జరుగుతుందంటే ఆంత్రమూలము. సంపూర్ణమైన జీర్ణక్రియ చిన్న ప్రేగుల్లో ఎక్కడ జరుగుతుందంటే ఆంత్రమూలము, డియోడినం. ఓకే, ఈ విధంగా సంపూర్ణమైన జీర్ణక్రియ జరిగి జరగ్గా ఏర్పడిన ఆ పదార్థాన్ని కైల్ అంటారు. నోట్లో అయితే బోలస్, స్టమక్లో అయితే కైము, చిన్న ప్రేగుల్లో అయితే కైల్ అంటారు. ఈ కైలు సో ఇలా జజనం గుండా ఆ శేషాంతరికంలోకి వస్తుంది. ఈ శేషాంతరికంలో ఉన్న చేత వేళ్ళ వంటి నిర్మాణాలు సో మైక్రోవెల్లై ఆంత్రోచోస్కల్ ఏం చేస్తాయి? అబ్జార్ప్షన్ ఓన్లీ ఫర్ ద కంప్లీట్ డైజెషన్ ద ఫుడ్ మెటీరియల్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్. ఈ చిన్న ప్రేగుల్లో శేషాంతరికంలో ఉన్న మైక్రోవెల్లైలో అబ్జార్ప్షన్ అంటే దాన్ని శ్వాసం చేసుకొని బ్లడ్లో కలుపుతాయి. ఆ బ్లడ్లోకి ఇక్కడ జీర్ణమైన సో గ్లూకోజ్, గ్యాలక్టోజ్, ఫ్రక్టోజ్ ఇలా పిలువబడిన మోనోసాకరైడ్లు బ్లడ్లో కలుస్తాయి. ఈ విధంగా రక్తంలో మోనోసాకరైడ్లు కలిసాయి, సంపూర్ణమైన డైజెషన్ అయిపోయింది. ఇలా అయినంత మాత్రాన మనిషికి శక్తి రాదు, ఎనర్జీ రాదు. ఇలా ఎనర్జీ రావాలంటే ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్
చూడండి, ఈ బ్లడ్లో ఉండే గ్లూకోజ్, సో ఇది గ్లూకోజ్ బ్లడ్లో ఉంది. బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ఎక్కడికి వెళ్ళాలి? సో రక్తం ద్వారా డిఫరెంట్ సెల్స్లోకి వెళ్ళాలి. డిఫరెంట్ సెల్స్లోకి వెళ్ళాలి. ఇలా సెల్స్లోకి వెళ్ళాలంటే బ్లడ్లో గ్లూకోజ్ని సెల్స్లోకి ఎవరు పంపిస్తారు? సో ఇన్సులిన్. సో ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? రక్తంలో గ్లూకోజ్ని కణంలోకి పంపిస్తుంది. అలా బ్లడ్లో గ్లూకోజ్ కణంలోకి వెళ్ళి సెల్ రెస్పిరేషన్, కణ శ్వాసక్రియ జరిగి ఏటీపీలు రిలీజ్ అవుతాయి. సో 38 ఏటీపీలు రిలీజ్ అవుతాయి. 38లో 2 ఖర్చు అయిపోతాయి, 36 మిగులుతాయి. ఈ 36 ఏటీపీలలో 1 ఏటీపీ ఈజ్ ఈక్వల్ టు 7200 క్యాలరీలు ఎనర్జీ. 7200 క్యాలరీలు 7.2 కిలో క్యాలరీ శక్తిని ఇస్తుంది. అలా మనం జీర్ణమైన ఆహార పదార్థం రక్తంలో కలిసి ఆ రక్తంలో గల మోనోసాకరైడ్ల కణంలోకి వెళ్ళాలంటే ఇన్సులిన్ ఉపయోగపడుతుంది. ఒకవేళ నీ రక్తంలో ఇన్సులిన్ లేదు అనుకోండి, ద ఆబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ హ్యూమన్ బ్లడ్, మానవ రక్తంలో ఇన్సులిన్ కానీ లేకపోతే, ఇన్సులిన్ కానీ ఆబ్సెంట్ అయితే ఈరోజు రేపు ఎల్లుండి అలా రోజు తింటావు, అరుగుద్ది, డైజెషన్ అవుద్ది. ఆ డైజెషన్ అవగా వచ్చిన గ్లూకోజ్ బ్లడ్లోనే ఉండిపోద్ది. బ్లడ్లో గ్లూకోజ్ కణంలోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే కణంలోకి పంపించే ఇన్సులిన్ లేదు కాబట్టి బ్లడ్ అనేది రక్తంలో ఎక్కువైపోద్ది. అలా బ్లడ్ కానీ రక్తంలో ఎక్కువైతే ఆ వ్యక్తికి వచ్చే వ్యాధే షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధినే మధుమేహ వ్యాధి. ఆ మధుమేహ వ్యాధినే డయాబెటిస్ మెలిటస్. డయాబెటిస్ ఇన్సిపిడిస్ ఇస్తాడు. డయాబెటిస్ ఇన్సిపిడిస్ అనేది అతిమూత్ర వ్యాధి, ఏడిహెచ్ హార్మోన్. డయాబెటిస్ మెలిటిస్ షుగర్ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అంటారనమాట. సో అలాంటి షుగర్ వ్యాధి దేనికి వస్తుందంటే, సో షుగర్ వ్యాధి ఎందుకు వస్తుందంటే నీ రక్తంలో గ్లూకోజ్ ఎక్కువైపోద్ది. ఎందుకు ఎక్కువైపోద్ది అంటే రక్తంలోకి వెళ్ళిన గ్లూకోజ్ కణంలోనికి వెళ్ళాలి. కణంలోనికి పంపించేది ఎవరు? ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ నీ బాడీలో ఉండదు. సో ఆరోగ్యవంతమైన మనిషిలో రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉండాలి? ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆరోగ్యవంతమైన మనిషిలో ఒక వ్యక్తిలో రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉండాలంటే అప్రాక్సిమేట్లీ 70 నుంచి 120 mg/dl. 70 నుంచి 70 నుంచి 120 ఉండాలి. సో 120కి అవతల 140 వరకు పర్వాలేదు, 140 అబోవ్గా ఉంటే షుగర్ వ్యాధి అంటారు. అలాగే 70 బిలో ఉందనుకోండి లో షుగర్ అంటారనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా బ్లడ్లో గ్లూకోజ్ ఉండి రిమైన్ గ్లూకోజ్ని ఇన్సులిన్ లోపల పంపిస్తుంది. ఒకవేళ లోపలికి వెళ్ళి ఆహారం శక్తి కోసం లోపలికి వెళ్తుంది గ్లూకోజ్, లోపలికి వెళ్ళగా ఇన్సులిన్ లోపమైతే షుగర్ వ్యాధి. ఒకవేళ ఇన్సులిన్ ఉన్నప్పటికీ ఎక్కువ గ్లూకోజ్ ఫార్మేషన్ అయిపోయింది అనుకోండి బ్లడ్లోకి, సో ఎంత వెళ్ళాలో అంత వెళ్ళి రిమైన్ గ్లూకోజ్ బ్లడ్లో ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, ఆ గ్లూకోజ్ని ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది? లివర్లోకి పంపిస్తుంది. లివర్లోకి పంపించి ఆ గ్లూకోజ్ని దేని రూపంలో దాస్తుంది అంటే, స్టోరేజ్ చేస్తుంటే గ్లైకోజన్ రూపంలో లివర్లో గ్లూకోజ్ స్టోరేజ్ అవుద్ది. అందుకు మానవుని యొక్క చక్కెర, హ్యూమన్ షుగర్, జంతు చక్కెర ఏది అంటే గ్లైకోజన్. యానిమల్ షుగర్గా పిలువబడింది గ్లైకోజన్. యానిమల్ షుగర్గా పిలువబడింది గ్లైకోజన్. అది వెరీ ఇంపార్టెంట్ 4 బిట్లు. అదే మిల్క్ షుగర్గా పిలువబడింది లాక్టోజ్. అదే క్రేన్ షుగర్గా పిలువబడింది సుక్రోజ్. హోనీబీ షుగర్గా పిలువబడింది తేనె చక్కెర అంటాం, ఫ్రక్టోజ్. హోనీబీ షుగర్గా పిలువబడింది ఫ్రక్టోజ్. యానిమల్ షుగర్ గ్లైకోజన్. ఈ గ్లైకోజన్ బ్లడ్లో ఎక్కువైపోయిన గ్లూకోజ్ని ఎంత కావాలో అంత సెల్స్లోకి పంపిస్తుంది.
మిగతా గ్లూకోజ్ సమ్ స్టోరేజ్ ఆఫ్ గ్లూకోజ్ 70 to 120 బ్లడ్లో స్టోరేజ్ ఉంటుంది. ఇంకా ఎక్సెస్ అయిపోయిన గ్లూకోజ్ని సో కణంలోకి పంపిస్తుంది ఇన్సులిన్. అవసరమైనప్పుడు ఎక్కువ గ్లూకోజ్ని ఇక్కడ దాచింది గ్లైకోజన్ రూపంలో లివర్లో. అవసరమైనప్పుడు అత్యధికమైన ఈ గ్లైకోజన్ని మనకు అవసరమైనప్పుడు గ్లూకోజ్గా మార్చే హార్మోన్ ఏదంటే గ్లూకగాన్. చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే బిట్ అడుగుతాడు, రక్తంలో అధిక గ్లూకోజును కాలేయంలో గ్లైకోజన్గా మార్చి నిల్వ చేసే హార్మోన్ ఏది? ఇన్సులిన్. కాలేయంలో నిల్వ ఉన్న గ్లైకోజన్ను అవసరమైనప్పుడు గ్లూకోజ్గా మార్చింది ఏదంటే గ్లూకగాన్. అందుకు ఈ గ్లూకగాను ఇన్సులిన్ ఈ రెండు కూడాను ఈ క్లోమ గ్రంథి యొక్క లాంగర్ పుట్టుక నుంచి రిలీజ్ అయ్యి బ్లడ్లో కలుస్తాయి. ఓకేనా? సో ఇలాంటి ఇన్సులిన్ ఎవరిలో అయితే లోపం ఏర్పడిందో వాళ్ళు షుగర్ పేషెంట్స్ అంటారు. ఆ షుగర్ పేషెంట్స్కి ఒకప్పుడు ఇన్సులిన్ పందుల నుంచి పశువుల నుంచి సేకరించేవారు. ఇప్పుడు ఇన్సులిన్ ఒక కంపెనీ వారు ఆర్టిఫిషియల్గా హిమ్యులిన్ అనే పేరుతో మార్కెట్లో తయారు చేస్తున్నారు అనమాట. హిమ్యులిన్ ద ప్రకృతి పరముగా సో ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ని హిమ్యులిన్ అనే పేరుతో తయారు చేస్తున్నారు. దట్ ఈస్ ఇది డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, సో ఎప్పుడైతే ఈ కయం నుంచి పనికొచ్చే ఆహార పదార్థాలు అబ్జర్వ్ మిగతా పదార్థాలు సో ఏవైతే పనికిరవన్నీ ఈ లార్జ్ ఇంటెస్టైన్ నుంచి సో విసర్జక రూపంలో బయటకు వెళ్తాయి. ఇందులో కూడా నీటిని లవణాలను అబ్జర్వ్ చేసే గుణం ఈ పెద్ద ప్రేకు ఉంటుంది. అందులో ఆస్ట్రాలు అనే ఒక నిర్మాణాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఈ యొక్క పనికిరాని పదార్థం మల పదార్థం అంటారు. ఆ పదార్థంలో ఉండే కొన్ని లవణాలను కొంత నీటిని సో అబ్జర్వ్ చేసి మిగతా పదార్థాన్ని బహిర్గతంగా విసర్జిస్తాం. ఇది డైజెషన్. ఓకే, సో ఆ తర్వాత ఈ డైజెషన్ తర్వాత ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ ఇన్సులిన్ ఈ గ్లూకోజ్ లోపల పంపించి ఎలా వెళ్ళింది ఎలా చేస్తుంది అనేది సెల్ రెస్పిరేషన్లో చూద్దాం. ఓకే.